క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగే నామమున ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో ఈ శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సియోనులో నుండి ఆ తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి ఘనపరిచి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో ఘనకార్యములు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం అండి. ప్రభు మనకిచ్చిన మరొక పునరుద్ధాన ఆదివారాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లేవగానే దేవుని మందిరం మీద ఆశతో లేవండి. యేసయ్య మీ ఆశను తృప్తిపరచునుగాక. ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు అనుభవించి దేవుని బిడ్డలుగా చక్కగా ఆయన మందిరానికి వెళ్ళి దేవుని నామాన్ని గణపరచండి. యేసయ్య మీకున్న సమస్యలన్నీ పరిష్కరించి మిమ్మల్ని ఆయన సన్నిధిలో ఆనందింప చేయునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వాక్యం. నీ సూర్యుడికును అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈరోజు శుభవచనం, దేవుడు మీ దుఃఖ దినములన్నీ యేసు నామములో సమాప్తం చేసి ఉన్నారు. ఆయనకే మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఈ మాటలు వింటున్నవారు ఏదైనా దుఃఖంతో, కలవరంతో, సమస్యలతో కూర్చుని ఉన్నారేమో, యేసయ్య ఈరోజు మొదలుకొని మీ దుఃఖ దినములన్నీ సమాప్తము చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దుఃఖము విశ్వాసుల జీవితాల్లో ఈనాడు దుఃఖము ప్రతి ఒక్కరికండి పుట్టెడు దుఃఖము. ఒకసారి దేవుని కృపను బట్టి ఒక గృహానికి వెళ్తే ఒక ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది, బాగా ఏడుస్తూ ఉంది. ఆమె కూర్చొని ఏడుస్తా నన్ను చూసిందండి. దూర ప్రాంతం నుంచి సేవకుడు వస్తున్నాడు. ఎవరో చెప్పారు, పాస్టర్ గారు వస్తున్నారు ఇంటికి, మీ ఇంటికే పాస్టర్ గారు వస్తున్నారు. ఆమె లేచి ఏడుస్తానే, రాయ్యా పాస్టర్ గారు రాయ్యా. రాత్రంతా నేను ఏడ్చి బాగా ఏడ్చి సమస్యలతో ఉన్నాను. నేను అన్నాను, అంటే రాత్రి అంతా ఏడ్చారు, రాత్రి అంతా దుఃఖపడ్డారు, ఏమైనా మీ జీవితంలో ఏమైనా జరిగిందా? రాత్రి అంతా చింతించారు, ఏమైనా జరిగిందా? ఆ ఏడ్చేదేదో దేవుని సన్నిధిలో ఏడవకపోయారా? ఆ ఏడ్చేదేదో హన్నా వలె దేవుని మందిరంలోకి వచ్చి ఏడవకపోయారా? ఆ ఏడ్చేదేదో దైవ సేవకులు ఎదుటికొచ్చి ప్రార్థన చేయించుకొని ఏడవకపోయారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఏడిస్తే ఆయన మీ విచారాలు కొట్టివేసి మీ దుఃఖాన్ని సమాప్తి చేసి మీ అంగలార్పును నాట్యముగా మారుస్తాడు కదా. దేవుని బిడ్డలారా, చాలామంది వారికి ఉన్న సమస్యల్లో ఏడవటం నేర్చుకుని ఏడ్చి నాకు తెలీదు రాత్రంతా మీరు ఎంతమంది ఏడ్చారో, మీ కుటుంబాల్లో ఎంత వేదన మీరు ఎదుర్కొంటున్నారో, ఎటువంటి సమస్యల చేత నలిగిపోతున్నారు, ఏ దుఃఖం మిమ్మల్ని కలవరపరుస్తుందో నాకు తెలియదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మొదలుకొని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఈ మాటలు వినండి. యేసయ్య యందు విశ్వాసం ఉంచండి. మీ దుఃఖ దినములు యేసయ్య సమాప్తము చేయునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తము చేయునుగాక. చాలామంది జీవితంలో దుఃఖమండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలు చూస్తే చూడండి, ఆదికాండం 32 అధ్యాయములు యాకోబు ఏడ్చి ఒంటరోడైపోయాడు. యాకోబు ఏడ్చాడు. అయితే ఆ ఏడుపుకి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఒక్కడే అయిపోయాడు. ఏశావు ఏమైనా చేస్తాడేమైనా భయము, ముందు భవిష్యత్తును గురించి దిగులు, రేపు నాకేం జరిగిద్దో, మా అన్న నన్ను ఏం చేస్తాడో కదండి. ఈ రోజుల్లో చాలామందికి విచారం ఏంటంటే సొంత ఇంట్లో వాళ్ళ మీదే, అన్నల మీద, అక్కల మీద, అత్తల మీద, మామల మీద ఎవరిని నమ్మాలో అర్థం కావట్లా. ఏం జరిగిద్దో భర్త మీద, భార్య మీద. రాత్రంతా యాకోబు ఏడ్చాడు. బైబిల్లో రాశారండి, మగసిరి గలవాడై
కన్నీటితో దేవుని పాదాలు పట్టుకున్నాడంట. పట్టుదలతో దేవుని సన్నిధిలో పోరాడాడు యాకోబు. ఆ రాత్రే యాకోబు జీవితాన్ని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. ఇక తర్వాత యాకోబు జీవితంలో ఎక్కడ ఏడుపు మనం చూడమండి. ఆ రాత్రే ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు. ఎంత ఏడ్చాడో, మగసిరి గలవాడై కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకున్నాడు. ఏడ్చి ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రాధేయపడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. పట్టుదలతో దేవుని సన్నిధిలో పోరాడాడు యాకోబు. ఇంకా ఆ రాత్రేనండి తర్వాత దేవుడు యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించాడండి. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు రాజకుమారుడిగా చేశాడు. యాకోబు పేరు చెప్పి దేవుడు యాకోబు, నేను యాకోబు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇశ్రాయేలు నీవు నా సేవకుడు. ఇశ్రాయేలు జనాంగం అంతటితో పోల్చాడు. ఎంత గొప్ప దేవుడు. యాకోబుకి సమాప్తం చేసి సమస్యల నుంచి విడుదల దయచేసిన దేవుడు ఇదిగో ఈ ఉదయకాలం చూస్తున్న నీ జీవితంలో ఆయన యాకోబు జీవితం వలె ఈరోజే నిన్ను ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించునుగాక. నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. అన్నా కూడా దేవుని మందిరంలోకి వచ్చింది. ఏడ్చి ఏడ్చి ఏడ్చి, పిల్లలు లేరు. పెనిన్నా ఎంత విసికించిందో బైబిల్లో రాశారు. విసిగిపోయిందంట. పెనిన్న మాటలకు విసిగిపోయింది, పెనిన్న చేష్టలకు విసిగిపోయింది. ఏం చేయాలో తోచని పరిస్థితులు, అవమానం, ఆందోళన కదండి. వీటన్నిటి మధ్యలో హన్నా దేవుని మందిరంలోకి వచ్చి ఏడ్చి 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 కన్నీటితో మొరపెట్టిందండి. దేవుడు హన్నా ప్రార్థన ఆలకించాడు, హన్నాకు జవాబిచ్చాడు. హల్లెలూయా. హన్నాకు సమూయేలునిచ్చి ఆశీర్వదించిన దేవుడు ఈ ఉదయకాలం చూస్తున్న నీ జీవితంలో పిల్లలు లేరని, గొడ్రాలువని అవమానంతో ఏడుస్తున్నావా? యేసయ్య నీ ప్రార్థన విన్నాడు. ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక, నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. యాకోబు ఏడ్పును ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు, హన్నా ఏడ్పును దీవెనకరంగా మార్చిన దేవుడు కదండి. ఇదిగో ఈ ఉదయకాలం ఆయన ఏడుస్తున్నాడు, ఆయన్ని ఏడుపు చూస్తున్నాడు. హాగరు ఎంత ఏడ్చిందో, ఏడుస్తూ ఏడుస్తూ ఆగరన్న మాట ఏంటంటే, చూచుచున్న దేవుడవు నీవే, చూచుచున్న దేవుడవు నీవే కదండి. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడింది, ఏం భవిష్యత్తు ఏం తెలియదు, పరిస్థితులు ఏంటో తెలియదు. ఆ పరిస్థితులు హాగరు ఏడుపు విని ఇష్మాయేలును ఆశీర్వదించిన దేవుడు, హాగరు గర్భంలో నుంచి వచ్చిన ఇష్మాయేలును ఆశీర్వదించిన దేవుడు ఇదిగో ఈ ఉదయకాలం చూస్తున్న నీ జీవితంలో ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక, నీ అంగలార్పును నాట్యముగా మార్చునుగాక, నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చునుగాక, కారు చీకటిని వెలుగుగా మార్చునుగాక. ఇది ఈరోజే నీ రోజు. ఖచ్చితంగా విశ్వసించండి, యేసు ప్రభుని నమ్మండి. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు మన కొరకై తిరిగి రానయ్యున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన చెప్తున్న శ్రేష్టమైన మాటలు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈరోజు నుంచి నువ్వు సంతోషాన్ని చూడబోతున్నావు, యేసు ప్రభువులో ఉన్న సమాధానాన్ని పొందుకోబోతున్నావు. నీకున్న సమస్యలన్నీ కూడా ప్రభు పరిష్కరించి నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. యేసయ్య నీ దుఃఖమును నాట్యముగా మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాలంలో లేవగానే ఈ పరిశుద్ధ ఆదివారం మీ సన్నిధిలో శుభవచనం ద్వారా విన్న మాటల్ని మీరు దీవించండి. ఎవరైతే ఏడుస్తున్నారో, కన్నీటి లోయల్లో నడుస్తున్నారో తండ్రి, అలాగే అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు తలుచుకొని దిగులు పడుతున్నారో, యేసు నామములో వారి అంగలార్పు నాట్యంగా మార్చండి, వారి కన్నీటిని సంతోషంగా మార్చండి. ఈ దినమే మీరు కార్యం చేసి వారి దుఃఖ దినములు సమాప్తం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ ఉదయకాలం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు దాన్ని జరిగే పరిచర్యలను దీవించండి. దైవ సేవకులు సిద్ధపడుతుండగా మీ బలమైన కార్యాలు జరిగించి ఒక్కొక్కరి మీద మీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, జరిగే ఆరాధనలన్నీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులందరికీ, శుభవచనం పాల్గొన్న దేవుని ప్రియులకు, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు, దేవుని పరిచయం సార్వత్రిక సంఘ దైవ సేవకులకు, సకల కోటి పరిశుద్ధులందరికీ, దేవుని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే. ఈరోజు ఆదివారం అందరూ దేవుని మందిరాన్ని ప్రేమించరండి. మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే వినుకొండలో ఉదయం 9:30 గంటలకు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరిగే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సాయంత్రం 5 గంటలకు జరిగే యవనస్తుల కూడికి కూడా ఆహ్వానిస్తున్నాం. దేవుని ప్రియులైన వారందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.